వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. దేశ రాజకీయాల్లో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ తీవ్ర చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కీలక రాజ్యాంగ సవరణ బిల్లును విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించడంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ రోజును భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ విపక్షాలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలు స్వయంగా నాయకత్వం వహించేలా చేయాలన్న సంకల్పంతో ఈ బిల్లును తీసుకువచ్చారని, కానీ రాజకీయ కక్షతోనే విపక్షాలు దానిని అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర నాయకత్వం పలు హామీలు ఇచ్చినా విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గలేదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. డీలిమిటేషన్ అంశం వస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ అదే విషయాన్ని సాకుగా చూపుతూ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేస్తూ మహిళలకు 50% వరకు రిజర్వేషన్ల పెంపును పరిశీలిస్తామని చెప్పినా దానిని తిరస్కరించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు జనాభా ప్రతినిధుల అంశాన్ని ప్రస్తావిస్తూ 1971లో 54 కోట్ల జనాభాకు 550 మంది ఎంపీలు ఉండగా ప్రస్తుతం 140 కోట్ల జనాభాకు అనుగుణంగా ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నేరుగా విమర్శలు చేస్తూ మహిళా రిజర్వేషన్లు అమలు కాకూడదన్నదే వారి అసలు ఉద్దేశమని అన్నారు. యూపీఏ హయాంలో రాజ్యసభలో బిల్లు ఆమోదించినప్పటికీ లోక్సభలో నిలిపివేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బిల్లు ఓడిపోయిన తర్వాత కొన్ని పార్టీలు సంబరాలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన అది మహిళా లోకాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. చివరిగా మహిళలు ఎంతో అవగాహన ఉన్నవారని, తమ హక్కులను అడ్డుకున్న పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.